أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل يا أهل الكتاب تعالوا إلى كلمة سواء بيننا وبينكم ألا نعبد إلا الله ولا نشرك به شيئا ولا يتخذ بعضنا بعضا أربابا من دون الله فإن تولوا فقولوا اشهد بأننا مسلمون. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సర్వలోక ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు సృష్టికర్త అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని ప్రసాదించుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు విశ్వప్రభువు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం నుండి 64వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి ఒక మాటను ఇక్కడ సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇంతకు ముందు ఉన్నటువంటి వాక్యాలను మనము అనేక వాక్యాల్లో దైవం పంపినటువంటి ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి క్రీస్తు యేసు యొక్క జీవిత విశేషాలను గురించి, ఇంకా ఆయన తల్లి మరియం అలైహిస్సలాం యొక్క పరిశుద్ధతను గురించి, క్రీస్తు యేసు బనీ ఇస్రాయల్ అంటే ఇజ్రాయెల్ జాతి వారికి ఇచ్చినటువంటి సందేశాన్ని గురించి, ఆయన చేసినటువంటి అద్భుతాలను గురించి మరి అనేక రోజులుగా మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఇన్ని విషయాలు స్పష్టం చేసిన తర్వాత కూడా, ఇన్ని నిర్దిష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి విషయాలు విశదపరిచిన తర్వాత కూడా, తెలియజేసిన తర్వాత కూడా మరి ఎవరైతే మంకుపట్టు పడుతుంటారో అటువంటి వారికి దైవము ఒక అంతిమమైనటువంటి ఒక ఛాలెంజ్ను ఇక్కడ చేయడం జరుగుతుంది. ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. అదేమిటంటే చూడండి, కుల్, ఓ ప్రవక్త, మీరు ఈ విధంగా చెప్పండి. ఎవరైతే ప్రవక్తను దైవంగా భావిస్తారో, ఎవరైతే ఒక ప్రవక్తను దేవుని స్వరూపంగా ఎవరైతే భావించి ఆరాధిస్తూ ఉంటారో, మరి ఆ ప్రవక్త ఇచ్చినటువంటి సందేశాన్ని మార్చి సందేశం ఇచ్చినటువంటి ఆ ప్రవక్తని దైవంగా భావించి ఆరాధిస్తూ ఉంటారో, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్లకు దైవము ఒక ఆహ్వానాన్ని ఇక్కడ ఇస్తున్నాడు, ఒక చివరి అవకాశాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. అదేమిటంటే, ఓ గ్రంథ ప్రజలారా, అంటే ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాన్ని పొంది ఉన్నటువంటి ప్రజలారా. అంటే ఈ మాటలోనే ఒక అంతరార్థం ఏమిటంటే, ఖురాన్ కంటే ముందు దైవం అనేక గ్రంథాలను పంపాడు, ఆ గ్రంథాలలో కూడా దైవం ఒక్కడే అన్న సందేశమే ఉన్నది. మరి ఆ దైవాన్ని ఆరాధించడము, ఆయన ఒక్కనికి లొంగి జీవితం గడపడం తప్ప మరొక మార్గం లేదు అన్న సందేశం కూడా అంతరార్థమే ఉన్నది అందులో. మరి ఎవరైతే గ్రంథాన్ని పొంది ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, గ్రంథం ఎవరి వద్ద ఉన్నదండి అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, వలికుల్లి అజలిన్ కితాబ్, నేను ప్రతి జాతికి కూడా ఒక గ్రంథాన్ని పంపించాను. వలికుల్లి ఉమ్మతి రసూల్, ప్రతి జాతికి ఒక ప్రవక్తను కూడా పంపించాను. కాబట్టి గ్రంథం లేనటువంటి, ప్రవక్త రానటువంటి జాతి ఏది కూడా లేదు. మరి ఆ అవునండి, గ్రంథం మాకు రాలేదు, క్రైస్తవ సోదరుల వద్ద ఉన్నది గ్రంథము, యూదుల వద్ద ఉన్నది, మరి మా వద్ద లేదు అని ఎవరైనా భావించినట్లయితే అది పొరపాటు. ఎందుకంటే మన వద్ద ఉన్నటువంటి వేదాలు, ఉపనిషత్తులు, ఇంకా అనేక ప్రాచీన గ్రంథాలలో అనేక దేవుని మాటలు మనకు కనబడుతుంటాయి. దైవం ఒక్కడే అన్న సత్యమే అక్కడ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. కాబట్టి దైవం ఒక్కడే ఆరాధనకు అర్హుడు అన్న మాట ఎక్కడైతే ఉన్నదో, మరి వాటిని మనం తప్పనిసరిగా అది దేవుని వాక్యంగానే మనము గ్రహించవలసి ఉంటుంది.
మరి ఎవరైతే గ్రంథాన్ని పొంది ఉన్నారో అంటే అందరూ కూడా ఇందులో చేస్తారు. వారు చెప్తున్నాడు దైవము ప్రవక్తతోటి ఈ విధంగా చెప్పిస్తున్నాడు, మీకు మాకు సమానమైనటువంటి ఒక విషయం వైపునకు రండి. మనలో అనేక రకమైనటువంటి విభేదాలు ఉన్నాయి. ఆయన దైవమని, లేకపోతే కేవలం ప్రవక్త అని, లేకపోతే ఇంకొకటని అనేక రకాల అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అలాగే ఆచరణలు కూడా అనేక రకాల అభిప్రాయాలు మనకు భేదాలు కనబడుతుంటాయి. ఒకరు ఒక విధంగా ఆరాధిస్తుంటారు, మరొకరు మరొక విధంగా ఆరాధిస్తుంటారు. సోదరులారా, ఎన్ని రకాల భేదాలు మనలో ఉన్నప్పటికీ కూడా భాషాపరమైనటువంటి భేదాలు ఉన్నాయి, ఆచరణపరమైనటువంటి భేదాలు ఉన్నాయి, చాలా భేదాలు ఉన్నాయి. భాషలలో మనకు భేదాలు కనబడుతుంటాయి. ఈ విధంగా సంస్కృతి పరంగా అనేక రకాల భేదాలు ఉన్నప్పటికీ కూడా మరి బేసికల్గా ఒక సత్యము మనం గ్రహించాలి. మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఒక మాట అంటారు, అంతరంగాన అంతమందిమి మనుష్యులమే అని. ఈ విధంగా మన అందరికీ కూడా సమానమైనటువంటి ఒక విషయం ఉన్నది. అదేమిటంటే మానవత్వము. అందరం కూడా మనము మానవులము. అతను ఏ దేశస్థుడైనా కానివ్వండి, అతను భారతదేశానికి చెందినవాడైనా కానివ్వండి, లేకపోతే అమెరికాకు చెందినవాడైనా కానివ్వండి, తెల్లవాడైనా కానివ్వండి, నల్లవాడైనా కానివ్వండి, అందరం కూడా మానవులము మొట్టమొదటి, ఆ తర్వాత ఏదైనా కూడా. మరి ఎందుకు మనం అందరం కూడా ఒకే విధంగా ఉన్నాము అంటే మన అందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే అన్న సత్యం. కాబట్టి మన అందరికీ సమానమైనటువంటి ఒక విషయం ఉన్నది. అదేమిటంటే మన అందరి ప్రభువు ఒక్కడే. ఆయన ఒక్కడే మరి మన అందరినీ కూడా పుట్టించినవాడు, మరి మనకు అనుగ్రహాలను కురిపిస్తున్నవాడు. కాబట్టి ఇది సమానమైనటువంటి విషయము. ఇది ఎవరు కాదంటారు సోదరులారా? ఏ హిందూ సోదరుని అడిగితే ఏమయ్యా నీ దేవుడు ఎవరు అంటే ఒక్కడనే అంటాడు. క్రైస్తవ సోదరుని అడిగితే అతను కూడా ఒక్కడే అంటాడు. లేదయ్యా నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, నన్ను ఒక రకంగా సృష్టించాడు, నిన్ను మరొక రకంగా సృష్టించాడు అని ఎవరైనా చెప్పగలరా? లేదు, అందరు కూడా సమానంగానే ఉన్నారు. మరి అందరి జీవిత విధానం కూడా ఒకే విధంగా ఉంటుంది. అందరూ ఆ జానడి పొట్ట కోసం కష్టపడుతూ ఉంటారు. మరి బాధ కలిగితే ఆ కన్నీరు కూడా ఒకే విధంగా ఉంటుంది. లేదంటే నా కన్నీరు ఉప్పుగా ఉంటుంది, మీ కన్నీరు తీగా ఉంటుందని ఎవరైనా చెప్తారా? మరి దెబ్బ తగిలితే రక్తం కూడా ఒకే విధంగా ఉంటుంది. క్రైస్తవ సోదరునికి రక్తం నీలం రంగులో, ముస్లిం సోదరులకు పచ్చ రంగులు, హైందవ సోదరులకు ఎర్ర రంగులు ఉంటుందా? చూడండి, ఎంత సమానమైనటువంటి విషయాలు మన జీవితాల్లో జరుగుతుంటాయి. కానీ మనం ఏనాడైనా వాటి గురించి ఆలోచన చేస్తామా, గ్రహిస్తామా ఈ సత్యాన్ని మనం సోదరులారా? మరి అటువంటి ఒక సమానమైనటువంటి విషయ వైపునకు ఇక్కడ ఆహ్వానిస్తున్నాడు. ఉన్నాయి, మనలో అనేక రకాల భేదాలు ఉండవచ్చు. భాషాపరమైనటువంటి భేదాలు ఉన్నాయి, వేషాల్లో మనకు భేదాలు కనబడుతుంటాయి, వస్త్రధారణలో మనకు భేదాలు కనబడుతుంటాయి, ఆచార సాంప్రదాయాల్లో భేదాలు కనబడుతుంటాయి. ఇవన్నీ మన సంస్కృతిని ప్రతిబింబించేవి అన్నీ కూడా. కానీ ఇన్ని భేదాలు ఉన్న కారణంగా మన అందరి దైవము వేరైపోతారా? అందరినీ పుట్టించినవాడు ఒకడు కాకుండా అనేక మంది అయిపోతారా? సోదరులారా, ఒకసారి గమనించాలి. మరి మనుషులు దైవాలుగా మారిపోతారా? మరి అనాది నుండి కూడా మనం చూస్తున్నాము. ఏనాడైనా మనిషి దైవంగా మారడము మనం ఎప్పుడైనా చూసామా? లేకపోతే దైవము మనిషిగా మారడము, లేకపోతే మనిషి దైవంగా మారడము మనము కల్పించుకున్నాము తప్పించి ఎక్కడైనా మనం చూసామా? సోదరులారా, ఈ విధంగా మరి ఒక సమానమైనటువంటి విషయం వైపున ఆహ్వానిస్తున్నాడు. అదేమిటంటే మనము ఒక సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, ఇక్కడ మళ్ళా అల్లాహ్ అంటున్నారంటండి అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, అనేక సందర్భాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇదేంటండి ఎన్నిసార్లు చెప్తున్నారేంటండి అని. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా శైతాన్ అనేవాడు ఈ విషయంలోనే మరుపునకు లోను చేస్తుంటాడు. అవునండి, వాళ్ళు అల్లాహ్ గురించి చెప్పుకుంటున్నారు, వాళ్ళ దేవుడి గురించి చెప్పుకుంటున్నారు. సోదరులారా, అల్లాహ్ అనే పదము అరబీ పదము. దీని అర్థము దైవము, సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అందరినీ పుట్టించినవాడు, ఆరాధనకు అర్హత గలవాడు అని అర్థం. కాబట్టి ఆయనను మన గుణగణాలతో గుర్తించారు కానీ పేర్లతో కాదు. అనేక సందర్భాల్లో చెప్తున్నాను నేను. ఆయన సృష్టికర్త అయి ఉంటాడు, మనలాగా పుట్టేవాడే ఉంటాడు. ఆయన చావుని ఇస్తాడు కానీ స్వయంగా ఆయన చనిపోడు. మరి ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ ప్రపంచంలో ఎవరు కూడా ఉండరు. మరి ఆయన స్వరూపము మనము ఎవరం కూడా ఇంతవరకు చూడలేదు. కాబట్టి ఈ విధమైనటువంటి గుణగణాలు గల దైవము ఆయన దైవుడు అనిపించుకుంటాడు. ఇవి కాకుండా మిగతా గుణాలు
వీటికి వ్యతిరేకంగా ఏ గుణాలైతే ఉంటాయో, అంటే దైవం కూడా పుట్టేవాడు, దైవం కూడా చనిపోయేవాడు, ఆయన కూడా భార్య బిడ్డలు ఉండేవాడు, మరి ఆకలి వేస్తే అన్నం తినేవాడు, మరి నిద్ర వస్తే నిద్రపోయేవాడు. ఇతను దైవం ఎంత మాత్రం కూడా అవ్వడు సోదరులారా, మానవుడు అవుతాడు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఒకరికి మీరు దైవం యొక్క స్థానాన్ని ఇస్తున్నారు అంటే ఈ గుణగణాలు, ఈ లక్షణాలు ఉన్నాయో లేదో పరిశీలన చేయండి. మనము బజార్కు వెళ్ళి ఒక 50 రూపాయల కుండ కొంటాం. ఆ కుండవాడు ఏ కుండ పడితే ఆ కుండ ఇచ్చేస్తే మనం తీసుకొచ్చేస్తామా? పరిశీలన చేస్తాం, మరి కొట్టి చూస్తాము, నీళ్లు పోసి మరి కారిపోతే తిరిగి తెచ్చేస్తాను అని చెప్పేసి అతనితో చెప్తాము. ఎందుకు? ఒక 50 రూపాయల కుండ కోసం. మరి మనము ఒక దేవుని యొక్క స్థానాన్ని ఒక వ్యక్తికి ఇస్తున్నాము. మరి ఒకవేళ అతను దైవం కాదు అనుకుంటే నరకానికి తీసుకుని పోతుంది మన యొక్క ఆ అభిప్రాయం కానివ్వండి, మన పద్ధతి కానివ్వండి. మరి దాని గురించి మనం ఆలోచన చేస్తామా? ఎంత మాత్రం కూడా చేయము. తేలికగా లభించే ఆ దేవుని యొక్క స్థానాన్ని వెంటనే మనిషికి ఇచ్చేస్తాం. చిన్న అద్భుతం, చిన్న పిల్లలు చేసే మ్యాజిక్ లాంటిది ఎవరైనా ఏదైనా చేసినట్లయితే వెంటనే కాళ్ళ మీద పడిపోయి దండం పెట్టేసి మరి అతనికి అనుచరులుగా మారిపోతాం. మరి అటువంటి వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి జీవితం గడుపుతున్నారో మనం పేపర్లలో రోజు చూస్తూనే ఉన్నాము. మరి మొన్ననే మనము ఒక 15 రోజుల క్రితము హర్యానా రాష్ట్రంలో ఒక దొంగ బాబాను గురించి చదివాము. మరి అతని సంస్థానము 1 కాదు 2 కాదు 200 ఎకరాల సంస్థానం. ఏం చేసుకుంటాడో కూడా తెలియదు. మరి అందులో భయంకరమైనటువంటి మారణాయుధాలు కూడా దాచిపెట్టారని చెప్పేసి పోలీసులే ఆశ్చర్యపోయారు. మరి అతనికి ఉన్నటువంటి అనుచరుల సంఖ్య ఎంతంటే మరి 4 లక్షల మంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 4 లక్షల మంది కూడా ఏనాడైనా తమ మనసు పెట్టి ఆలోచన చేశారా? అరే, ఎవరిని మేము ఆరాధిస్తున్నాము? మాలాంటి ఒక మనిషిని, అది అతను స్నానం చేసినటువంటి పాలతోటి పాల పదార్థాలు తయారు చేసి అందరికీ కూడా పంచేవారట. ఈ విధంగా సోదరులారా, ఒక మనిషిని మనము దేవుని స్థానాన్ని ఇస్తున్నాము అంటే ఏనాడైనా మనం ఆలోచన చేస్తున్నామా? మరి ఇతను దేవుడు ఏ విధంగా అవుతాడు, మనలాంటి మనిషి దైవం ఏ విధంగా అవుతాడు అన్న ఆలోచన ఎవ్వరు కూడా చేయరు. తద్వారా ఏం జరుగుతుంది సోదరులారా? భయంకరమైనటువంటి పాపాన్ని మనం చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, ఇన్నల్లాహ లా యగఫిరు అయ్యుష్రక బిల్లాహ్, నాకు మీరు సమానులుగా ఎవరినైనా కల్పించారు అంటే అది నేను ఎన్నడూ కూడా క్షమించను ఆ పాపాన్ని. కాబట్టి ఆ భయంకరమైనటువంటి పాపం చేసే ముందు మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరికి నేను దేవుని యొక్క స్థానం ఇస్తున్నాను? ఆ స్థానానికి అతను తగినవాడా కాదా? ఆ లక్షణాలు అతనికి ఉన్నాయా లేదా? ఈ విధమైనటువంటి ఆలోచన మనం చేయాలి సోదరులారా. ఇప్పుడు కాకపోతే ఇంకా మరెప్పుడు కూడా మనము తెలుసుకోలేము. కాబట్టి అమూల్యమైనటువంటి అవకాశంగా భావించండి సోదరులారా. ఇంత స్పష్టంగా మరి ఈ మస్జిద్ నుండి చెప్పే అవకాశం రావడము, మరి వినే అవకాశం మీకు రావడం, ఇది దేవుని కారుణ్యం తప్ప మరొకటి కాదు. జీవితంలో ఎన్నడూ కూడా మీరు ఇటువంటి మాటలు విని ఉండరు. ఇక ముందు వింటారో లేదో కూడా, చెప్పే అవకాశం నాకు వస్తుందో లేదో కూడా తెలియదు. కాబట్టి సోదరులారా, ఇదే చివరి అవకాశంగా మీరు భావించండి. ఏ విషయాలైతే మీ మనసులోకి దూసుకుని వస్తున్నాయో వాటి పట్ల మీరు ఆలోచన చేయండి సోదరులారా. మరి చెప్తున్నాడు దైవము, మనకు ఒక సమానమైనటువంటి విషయం ఉన్నది. మన భాషలు వేరు కావచ్చు, మన విధానాలు పద్ధతులు వేరు కావచ్చు, కానీ సమానమైనటువంటి విషయం ఉన్నది. అదేమిటంటే మనం అందరం కూడా మానవులము. మానవత్వం మనందరి మతం. ఎందుకంటే అందరిని పుట్టించినటువంటి దైవం ఒక్కడే. కాబట్టి ఆ దైవాన్ని ఆరాధిద్దాం రండి. ఇంకా చెప్తున్నాడు, ఆయనకు మనం ఎవరిని కూడా భాగస్వాములుగా కల్పించకూడదు. మరి మనకు కొంతమంది బాగా నచ్చుతారు. ఎంతగా వాళ్ళని ప్రేమిస్తాము అంటే ఇంకా ఏం చేయాలో తెలియక దేవుని స్థానాన్ని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాము. సోదరులారా, ఇటువంటి పనులు మీరు చేయకండి అంటున్నాడు. ఆయనకు భాగస్వాములుగా మీరు కల్పించకండి అంటున్నాడు. సోదరులారా చూడండి, ఉదాహరణకు తండ్రి ఉన్నాడండి. తండ్రి తనకు భాగస్వాములుగా ఎవరినైనా తీసుకురాగలడా? తండ్రి తన బిడ్డకు ఒరే బాబు, వీడు కూడా నీ నాన్నేరా, వీడిని కూడా నాన్నని పిలువు అని చెప్పేసి ఎప్పుడైనా పొరపాటుగానైనా చెప్తాడా? సోదరులారా చూడండి, మనం ఎప్పుడైనా మనకు భాగస్వాములుగా కల్పించడానికి మనం ప్రయత్నం చేస్తామా? ఎన్నడూ కూడా చేయము. అటువంటి సందర్భంలో అల్లా సృష్టి ప్రభు తనకు భాగస్వాములకు ఇతరుని ఎలా కల్పించుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. మనము మన యొక్క అస్తిత్వాన్ని కానివ్వండి, మన హక్కును కానివ్వండి ఇంకొకరికి ఇవ్వడానికే మనకు మనసు రానప్పుడు, చిన్న ఉదాహరణ చెప్తాను.
మనలాంటి మనిషిని మనం ఒకటి తయారు చేసుకున్నాం అనుకోండి. ఉదాహరణకి ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది, రోబో అనే సినిమా. అటువంటి మనిషినే, అటువంటి ఒక మరబొమ్మని తయారు చేస్తాడు. సరే, మనం ఒక మరబొమ్మను తయారు చేసుకున్నాము, మనలాంటి వ్యక్తిని. మన బిడ్డ మనల్ని వదిలివేసి ఆ మరబొమ్మను నాన్న అని పిలిచాడు అనుకోండి, మనకు ఆనందంగా ఉంటుందా? లేదు, కోపం వచ్చేస్తుంది. అరే, స్వయంగా మనం తయారు చేసిన ఒక బొమ్మ నాలాగే ఉన్నాడు, సరే, మరి నాలాగా ఉన్నప్పటికీ కూడా నా బిడ్డ అతనిని నాన్న అంటుంటే నాకు కోపం వచ్చేస్తుంది. అలాంటప్పుడు దైవము తన చేత సృష్టించబడ్డ వాళ్ళను మనం అందరం కూడా దైవాలుగా భావించి ఆరాధిస్తుంటే ఆయనకు ఆనందం ఉంటుందా? కోపం ఉంటుందా? సోదరులారా, ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. సృష్టి ప్రభు అల్లా మనలను కొండలు తవ్వమని ఏమి కోరడం లేదు. ఆకాశాలకు పైకి ఎక్కిపోయి మీరు అక్కడ ఏదైనా ఇంకొకటి చెయ్యండి అని ఏమి కోరడం లేదు సోదరులారా. ఒకటే ఒకటి కోరుతున్నారు, ఒకటే ఒకటి ఆయన ఆశిస్తున్నాడు. అదేమిటంటే, ఒక తండ్రి తన బిడ్డ తను మాత్రమే తండ్రి అని పిలవాలి అని ఏ విధంగా అయితే కోరుకుంటాడో, ఏ విధంగా అయితే అది తన హక్కుగా భావిస్తాడో, మీరు కూడా మీ ప్రభువును, మీ సృష్టికర్తను మాత్రమే ఆరాధన చేయండి. ఆయనకు భాగస్వాములుగా కల్పించకండి మీరు. ఇది ఒక్కటే కోరుతున్నాడు సోదరులారా. ఇంతకు మించి మరొకటి ఆయన ఏమి కూడా మన నుండి కోరడం లేదు. మీరు గొప్ప గొప్ప గుళ్ళు గోపురాలు మస్జిద్లు కట్టించండి అయ్యా అని ఆయన ఏమాత్రం కోరడం లేదు సోదరులారా. ఆయన కోరేది ఒకటే ఒకటి, ఆయన హక్కును చెల్లించండి. ఆయన హక్కు ఏమిటి? ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు మీకు లేడు. పుట్టించేవాడు ఆయన, మరి మీకు బ్రతుకునిస్తున్నది ఆయన, మిమ్మల్ని మరి మరణం తర్వాత తిరిగి లేపేది కూడా ఆయనే, మీ ప్రాణాలను తీస్తున్నది కూడా ఆయనే, నవ్విస్తున్నది ఆయనే, ఏడిపిస్తున్నది ఆయనే, కష్టాలు ఇస్తున్నది ఆయనే, ఆ కష్టాల నుండి బయటపడేసింది కూడా ఆయనే. ఇన్ని సర్వం ఆయన చేస్తున్నప్పుడు ఆయనను విడిచిపెట్టి ఆయనకు సమానులుగా మీలాంటి మనుషుల్ని మీరు ఎందుకు ఆరాధిస్తారు? మీరు స్వయంగా కల్పించుకున్నటువంటి, మీ చేతులతో కల్పించుకున్నటువంటి మరి ఆ స్వరూపాన్ని మీరు ఏ విధంగా ఆరాధిస్తారు? చూడండి సోదరులారా, మన గుండెలకు గుచ్చుకునే విధంగా దైవం ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఆయనకు భాగస్వాములుగా మీరు కల్పించకండి. మరి అంతేకాదు, ఆయనను తప్ప మీరు మరెవరిని కూడా మీ ప్రభువులుగా చేసుకోకండి. ఇక్కడ ప్రభు అంటే సోదరులారా, ఒకరి ఆజ్ఞను పాలించడమే ప్రభువుగా అంగీకరించడం. ఉదాహరణకు, దైవము ఒక మాట చెప్తున్నాడు, మన ప్రభుత్వం ఒక మాట చెప్తుంది. దైవం మాటను పక్కన పెట్టి మన ప్రభుత్వం మాటను మనం విన్నామనుకోండి, అప్పుడు మన ప్రభుత్వం మన ప్రభువు. దైవం ఒక మాట చెప్తున్నాడు, మీరు 24 గంటల్లో 5 పూటల్లో కూడా మీరు ప్రార్థనలు స్థాపించండి. కానీ నా మనసు ఏం చెప్తుంది? ఆనందంగా పడుకోని చెప్తుంది. నేను దేవుని మాటను పక్కన పెట్టి నా మనస్సు మాటను విన్నాను. నా మనస్సే నాకు దైవం. అటువంటి సందర్భంలో నా మనస్సే నా ప్రభు. కాబట్టి ఇక్కడ దైవం చెప్తున్నాడు, మీరు ఆయనను తప్ప మరొకరిని మీ ప్రభువులుగా చేసుకోకండి. అంటే అర్థం ఏమిటంటే, ఆయన ఆజ్ఞను మాత్రమే మీరు పాలన చేయండి. ఆయన ఆజ్ఞ మేరకు మీరు జీవితం గడపండి. ఆయన ఏ పద్ధతి అయితే మీకు చెప్పాడో, తన ప్రవక్త ద్వారా ఏ విధానాన్ని అయితే మీకు చెప్పాడో దాన్ని మాత్రమే అనుసరించండి. లేదండి నేను మస్జిద్లోనే అనుసరిస్తానండి, లేకపోతే 4 గోడల దేవుని ఆరాధనను అనుసరిస్తానండి, బయట నా ఇష్టం వచ్చిన జీవితం గడుపుతానండి. ఇది కాదు సోదరులారా, ఇది కాదు ప్రభువుగా మనము ఒకరిని, ప్రభు స్థానాన్ని ఒకరికి ఇవ్వడం అంటే. కాబట్టి మానవ జీవితము 4 గోడల దేవుని ఆరాధనలోనే లేదు సోదరులారా. అనేక సందర్భాలు చెప్తున్నాను, అనేక అంశాలు మన మనిషి జీవితంలో ఉంటాయి. అన్ని అంశాలలో కూడా దేవుని ఆజ్ఞ మేరకు జీవితం గడపడమే నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి మనము ఆయనకు ఇచ్చే ఆ ప్రభు స్థానం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా మీ ప్రభువుగా చేసుకోకండి అంటే, మన మనస్సును మనం మన ప్రభువుగా చేసుకోకూడదు, మనుష్యులను ప్రభువుగా చేసుకోకూడదు, మన ప్రభుత్వాలను మన ప్రభువుగా చేసుకోకూడదు, నాకు ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి, జీతాన్ని ఇస్తున్నటువంటి నా యజమానిని నేను ప్రభువుగా చేసుకోకూడదు. కాబట్టి ఆ సృష్టి ప్రభువును మాత్రమే మనము ప్రభువుగా చేసుకోవాలి. మరొకరికి ఆ స్థానాన్ని ఎంత మాత్రం కూడా ఇవ్వకూడదు అని స్పష్టంగా ఈ 3 అంశాలను దైవం బోధిస్తున్నాడు. సోదరులారా, మరొకసారి జ్ఞాపకం చేస్తాను, మనము ఆ సృష్టి ప్రభు అయినటువంటి ఆ సర్వేశ్వరుడు, ఆ యెహోవా, ఆ అల్లాహ్ను తప్ప మరొకరి దాస్యాన్ని చేయకూడదు. ఆయనకు ఎవరిని కూడా భాగస్వాములుగా మనం నిలబెట్టకూడదు. ఆయన మనం ఎంతగా నచ్చినా, మనకు ఆయన ఎంతగా నచ్చినా, ఆయన అంటే మనము ఎంతగా ఇష్టపడుతున్నప్పటికీ, ఆయన ప్రవక్త ముహమ్మద్ వారే కానివ్వండి, క్రీస్తు యేసే కానివ్వండి, లేకపోతే మోషే ప్రవక్తే కానివ్వండి, సాయిబాబా గారే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ వాళ్ళను మనం ఎంత మాత్రం ఆరాధన చేయకూడదు. వాళ్ళు ఎవరినైతే ఆరాధన చేశారో ఆ అల్లాహ్ను, ఆయన్ను మాత్రమే మనం ఆరాధన చేయాలి. ఇది దైవము ఇక్కడ ఇచ్చే సందేశము.
సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చాలా చక్కటి విషయాలు మీ ముందుకు వస్తున్నాయి. కాబట్టి దైవాన్ని ప్రార్థన చేయండి, దైవానికి ప్రార్థన చేయండి, మీ మనసులు విప్పాలి అని. ఎందుకంటే లేనట్లయితే మన హృదయాలు బండబారిపోయి బండరాళ్ల మాదిరిగా మారిపోయినట్లయితే, మరి ఏ విధంగా అయితే ఒక రాయి మీద నీళ్లను పోస్తే అది ఎంత మాత్రం కూడా లోపలికి పోకుండా బయటకు పోతుందో, అదే విధంగా మన గుండెలు కూడా బండరాళ్ళగా మారిపోయినట్లయితే ఎన్ని మంచి మాటలు మనం విన్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా చలనం ఉండదు. కాబట్టి దైవానికి ప్రార్థన చేయండి, మన మనసులు విప్పాలని, మన మనసులు కరిగించాలని, ఆ మనసులో దేవుని మాటలు మరి స్థానాన్ని సంపాదించుకొని మరి ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేసే విధంగా దైవము మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను అందరి తరపున దైవానికి ప్రార్థన చేస్తున్నాను. అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. వాఖ్రు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.